ఆత్రి అనసూయ ఆత్రి మాముని కూడా బ్రహ్మదేవుని కొడుకే, వశిష్ఠుడు బ్రహ్మదేవుని కొడుకే, అంగీరసుడు బ్రహ్మదేవుని కొడుకే. మళ్ళీ వీళ్ళకంతా సంతానం ఎవరంటే మళ్ళా అనసూయదేవికి 9 మంది అక్కజల్లి అన్నోళ్ళు. అనసూయదేవి 9 మంది అక్కజల్లి వాళ్ళు. 9 మంది అక్కజల్లి 9 మంది ఋషులే చేసుకుంటారు వాళ్ళు 9 మందిని. వీళ్ళ 9 మందికి ఈయన కపిలుడు ఈమె దేవకి ఆవుతి దేవావతి కొడుకు. ఈమె కూడా దేవావతి బిడ్డనే. అంతే కదా. అయితే 9 మంది అక్క కర్దమ ప్రజాపతి బిడ్డలు ఇల్లు. 9 మంది కర్దమ ప్రజాపతి బిడ్డలు. దేవావతినేమో ఈయన చేసుకుంటారు. ఎవరు? కర్దమ ప్రజాపతి. కశ్య ప్రజాపతి ఒక ఆయన చేసుకుంటారు. మరి దేవావతి, ఆవతి, ప్రసూతి. ఈ ప్రసూతినేమో మన దక్ష ప్రజాపతి చేసుకుంటారు. వీళ్ళు ముగ్గురు చేసుకుంటారు. ముగ్గురు చేసుకుంటే ఈయనకు 9 మంది ఆడపిల్లలు పుడతారు. అందరికి ఋషులకి ఇచ్చేస్తారు. కపిలుడు ఒక్కడే యోగి అనమాట. ఆయన కపిలుడు మునుల లోపల ఆయన పెద్ద ముని. ఇప్పుడు సంతానం 10 మంది అవుతారు కపిలంతో. 10 మంది. కర్దమ ప్రజాపతి, దేవావతి బిడ్డలు వీళ్ళంతా మొత్తం అంత. ఇప్పుడు కపిల మహర్షి తండ్రి ఇంకా ఆయననే కదా ఇప్పుడు కర్దమ ప్రజాపతి. కర్దమ ప్రజాపతి. చెప్పండి.